అయితే కోట్లాది దేవతలుండగా నిద్రలేవగానే ఈ ముగ్గురిని మాత్రమే ఉదయాన్నే ఎందుకు స్మరించాలి అనే ఒక అనుమానం వస్తుంది. ఏ పని చేసినా చేతి చివరి భాగం ప్రధాన పాత్ర వహిస్తాయి. చేతి వేళ్లతో ఎంత పని చేస్తే అంత లక్ష్మీదేవి, ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది, అంత డబ్బు మన సొంతం అవుతుంది. అందుకే చేతుల చివరి భాగము లక్ష్మీ సమానం అంటారు. సరస్వతీదేవి కటాక్షం సిద్ధించాలన్నా, చదువుపై శ్రద్ధ పెరగాలన్నా చేతుల మధ్యలో పుస్తకాన్ని పెట్టుకొని చదవాలి. అంటే కర మధ్యే సరస్వతి. పుస్తకాన్ని పట్టుకోవడంలో ఎంత నిబద్ధత ఉంటే అంత సరస్వతి కటాక్షం అన్నమాట. కరమూలే స్థితా గౌరి అంటే చేతి మూలం మీదే శక్తి అంతా ఉంటుంది. నేలపై పడినప్పుడు, పైకి లేచేటప్పుడు చేతి తమ్మి భాగంలో ఆనుకొని లేస్తాం. అంటే పైకి లేపే శక్తి అంతా చేతి మణికట్టు దగ్గరే ఉంటుంది. అమ్మవారి స్వరూపాన్నే శక్తి అని అంటాము. ఆ స్వరూపము గౌరీదేవి. అందుకే కరమూలే స్థితా గౌరి అని చెబుతారు. జీవితంలో ఎప్పుడైనా కింద పడితే నీ చేతుల ఆధారంతో ఎలా పైకి లేస్తావో, జీవితంలో కష్టాలను ఎదుర్కొని అలా